నమస్తే. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం అంటే ఇది కేవలం ఒక ఆయుధాల పోరాటం మాత్రమే కాదు. ఇది రెండు గొప్ప సైన్యాలు అంటే ఒక పక్క కౌరవులు, మరొక పక్క పాండవులు. సో ఇద్దరి మధ్య జరిగినటువంటి మేధో యుద్ధం అని చెప్పొచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా 11 అక్షోహిణీల బలం ఉన్నటువంటి కౌరవ సైన్యం పాండవులందరినీ కూడా చిత్తు చేయడానికి పన్నటువంటి అజేయమైనటువంటి వ్యూహాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది భీష్మ వ్యూహం. ఈ యొక్క భీష్మ వ్యూహం అనేది మొదటి 10 రోజులు. ఓకే, అయితే ఇది భీష్ముడు తన నాయకత్వంతో సర్వతో భద్ర వ్యూహం ఇలాంటివన్నీ కూడా పన్నాడు. అంటే ఇది ఏంటి అంటే మొత్తం అన్ని వైపుల నుండి కూడా రక్షణ ఉండేలాగా సైన్యాన్ని తను ఏర్పాటు చేశాడు. దీనివల్ల పాండవ సైన్యం లోపలికి రాకుండా చాలా కష్టమైందనమాట వీళ్ళందరికీ కూడా. అలాగే రెండవది క్రౌంచ వ్యూహం. ఇది కొంగ ఆకారంలో అయితే ఉంటుంది. అలాగే పక్షికి ముందు ముక్క అయితే ఉంటుంది కదా, అదే భాగంలోని అత్యంత చాలా శక్తివంతమైనటువంటి శత్రువులపై ఇది దాడి చేస్తుంది. అక్కడ ఉండి శత్రువులపైన దాడిని చేస్తూ ఉంటుంది. అలాగే చక్రవ్యూహం, ఇది అత్యంత భయంకరమైనది. ఇదే 13వ రోజున ద్రోణాచార్యుడు దీనిని పన్నాడు. 7 వలయాలు తిరుగుతూ ఉండినటువంటి ఆకారం అనమాట. అది లోపలికి ఆ రకంగా వెళ్తుంది. వెళ్ళడం ఒక ఎత్తు అయితే బయటికి రావడం మరొక ఎత్తు. ఇక్కడే కదా అభిమన్యుడు వీర మరణాన్ని పొందినటువంటిది ఈ యొక్క చక్ర వ్యూహంలో. అలాగే శకట వ్యూహం, ఇది బండి ఆకారంలో ఉన్నటువంటి వ్యూహం. జయద్రథుని రక్షించడం కోసం 14వ రోజున ద్రోణుడు దీన్ని ఉపయోగించాడు. దీని వెనుక పద్మ వ్యూహాన్ని కూడా జోడించి ఇంకాస్త డిఫికల్ట్ గా రక్షణ కవచం అనేది దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ నెక్స్ట్ కూర్మ వ్యూహం, తాబేల ఆకారంలో ఉన్నటువంటి వ్యూహం ఈ యొక్క కూర్మ వ్యూహం. సైన్యం మొత్తం కూడా తనను రక్షించుకుంటూ మెల్లగా ముందుగా, అంటే తాబేలు అయితే ఎలా అయితే నెమ్మదిగా వెళ్తుందో, సో దీనికోసం ఈ యొక్క కూర్మ వ్యూహాన్ని అయితే ఉపయోగించడం అనేది జరిగింది. ఈ వ్యూహాలను ఛేదించడానికి ఆ కృష్ణుడు వ్యూహ రచనలు పాండవులందరికీ కూడా తోడైంది. అందుకే పాండవుల సంఖ్యలోని తక్కువ ఉన్నా కూడా పాండవుల విజయాన్ని సాధించడానికి కారణం ఎవరు అంటే ఆ కృష్ణ పరమాత్మనే.